Hello guys, namaste. Welcome back to my channel, The Explorer. Hope you guys are doing good. అయితే ఈ వీడియో దేని గురించి అంటే నేను రీసెంట్‌గా అప్లోడ్ చేశాను కదా! అదే టాటా నానో యూజర్ ఎక్స్‌పీరియన్స్ వీడియో. అయితే దాని కింద ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టిండు. టాటా నానో యూజర్ ఎక్స్‌పీరియన్స్ వీడియో ఎవరైతే చూడలేరో ఇక్కడ నేను పైన ఐ కార్డ్స్‌లో ఇచ్చేస్తాను. అక్కడ నుండి చూసేయండి. అలాగే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి. ఎందుకంటే నేను ఎప్పుడే కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. బ్రదర్ పేరు వచ్చేసి రవిశంకర్. ఏమని కామెంట్ పెట్టిండంటే మీరు ఇక్కడ డిస్‌ప్లేలో చూపిస్తా మీకు. అది మంత్లీ 20,000 ఎర్న్ చేసేవాళ్ళు కార్ మెయింటైన్ చేయవచ్చా అని చెప్పి కామెంట్ చేసిండనమాట. అయితే నేను రవిశంకర్ బ్రోకి చెప్దాం అనుకున్నది ఏందనంటే చేయొచ్చు బ్రో మెయింటైన్ 20,000 ఎర్న్ చేసేవాళ్ళు. ఎలా అనంటే ఇప్పుడు నీ సాలరీ పైన ఎవరు డిపెండ్ అయ్యి ఉండొద్దు. నీకు ఇంకొక సపోర్ట్ ఉంది ఫ్యామిలీలో ఇంకొకళ్ళు ఎర్న్ చేస్తుర్రంటే నువ్వు తీసుకొని మెయింటైన్ చేయొచ్చనమాట కారు. నో ప్రాబ్లమ్. అయితే అది కూడా నువ్వు కార్ ఎలా చూజ్ చేసుకోవాలనంటే నీకు లో మెయింటెనెన్స్ మంచి మైలేజ్ ఇచ్చే కార్ నువ్వు చూజ్ చేసుకొని తీసుకోవాలనమాట. తీసుకోవాలనుకుంటే ఒకవేళ లేకపోతే ఆల్రెడీ కార్ ఉందనంటే నో ప్రాబ్లమ్. అయితే ఇప్పుడు అదేంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు లో మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మనకు సుజుకిలోనే దొరుకుతాయన్నమాట. సుజుకిలో లైక్ ఆల్టో గానీ, ఎస్ప్రెసో గానీ, వ్యాగనర్ గానీ ఇవైతే లో మెయింటెనెన్స్‌లో అయిపోతాయన్నమాట. అది కూడా నువ్వు టైమ్ టు టైమ్ మంచిగా సర్విస్ చేపించుకున్నావనుకో నీకు ఇంజిన్ లైఫ్ ఎక్కువొస్తది. కొంచెం కాస్ట్ అయితే ఖర్చులకు తక్కువైతాయన్నమాట. అంటే కార్ రిపేర్ చేపియడానికి. లే ఇప్పుడు నేను ఎప్పుడో ఒకసారి సర్విస్ చేపిస్తా అట్లా అనంటే నీకు ఇంజిన్‌లో ఏం ప్రాబ్లమ్ వచ్చినా ఇగ మేజర్ ప్రాబ్లమ్ లాగా అనమాట. ఎక్కువ ఖర్చు పెట్టిస్తదనమాట అది. సో, నువ్వు టైమ్ టు టైమ్ సర్విస్ చేపిస్తే ఇప్పుడు నార్మల్‌గా 10,000 కిలోమీటర్స్‌కొకసారి సర్విస్ ఉందనుకో టైంకి చేపిచ్చేసేయి. అప్పుడు నీకేం ప్రాబ్లమ్ ఉండదనమాట. తక్కువ ఖర్చులో అయిపోతది. ఎప్పుడో ఒకసారి ఇప్పుడు 10,000 కిలోమీటర్లు తిరిగేది 20,000 కిలోమీటర్లకు చేపించినావనంటే నీకు ఏవన్నా ఒకటి ప్రాబ్లమ్స్ ఫైండ్ ఔట్ అయితాయన్నమాట ఇంజిన్‌ల. సో, అప్పుడు ఖర్చు ఎక్కువైపోతది. ఇప్పుడు ఏందంటే మళ్ళా నువ్వు ట్రావెల్ ఏందనంటే ఒకవేళ ఫ్యామిలీతోనే ట్రావెల్ చేస్తానంటే ఒకవేళ. ట్రావెలింగ్ ఎంత తక్కువ పెట్టుకుంటే నీకు అంత ఖర్చు తక్కువుంటది. ఎందుకంటే నువ్వు ఊకే పెట్రోల్ పోసుడు ఉండదు గదా! హ్మ్. ఇంకోటి నీకు ఇంకో ఆప్షన్ అంటే సీఎన్‌జీ ఆప్షన్ ఉంటది. పెట్రోల్ ఆప్షన్ ఉంటాయి గదా! సీఎన్‌జీ తీసుకున్నా గానీ నీకు నార్మల్‌గా 34 అట్లా వస్తాయి. 34 కిలోమీటర్ పర్ కేజీ అట్లా తిరుగుతాయి బండ్లు. సో, నువ్వు సీఎన్‌జీ గూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. వ్యాగనర్‌లో ఉంది సీఎన్‌జీ. నువ్వు నార్మల్‌గా లోకల్‌లో తిరుగుతున్నావనంటే రోజు ఒక 2 కేజెస్, 3 కేజెస్ సీఎన్‌జీ కొట్టుకున్న ట్రావెల్ చేసేయొచ్చనమాట. ఓన్లీ సుజుకి అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు లో మెయింటెనెన్స్ అంటే సుజుకి బ్రాండ్‌లోనే ఉన్నాయన్నమాట. ఇంతకుముందు టాటా నానో ఉండే గానీ దాన్ని ఇగ మనోళ్ళు ఎవ్వరు తీసుకోలేరు కాబట్టి ఎక్కువ అది డిస్కంటిన్యూ చేసేసిర్రు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ గూడా చేస్తలేరు. ఒకవేళ టాటా నానో తీసుకోవాలని అనుకుంటే యూజ్డ్ కారే తీసుకోవాలి. అది గూడా మార్కెట్‌లో ఎవరమ్మరో తెలవది. సో, ఒకవేళ నువ్వు యూజ్డ్ కార్ కావాలనని వీటిలో గూడా తీసుకోవచ్చు సుజుకిలో గానీ. అది ఏందనంటే కొంచెం ప్రాబ్లమ్ ఎక్కువున్నాయనుకో అవి తీసుకొని వేస్ట్ అనమాట. ఖర్చు పెట్టిస్తూనే ఉంటాయి. సో, కొత్త కార్ కొన్నావనంటే నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండయి కాబట్టి టైమ్ టు టైమ్ మెయింటైన్ చేసి అది సర్విస్ చేపిచ్చేసుకుంటే నీకు ఇంజిన్ లైఫ్ మంచిగుంటది. లేదు నాకు కొత్త కారొద్దు, బ్రాండ్ న్యూ కారొద్దు, యూజ్డ్ కార్ తీసుకుంటా అనంటే నువ్వు వెహికల్ కండిషన్‌ని బట్టి తీసుకోవచ్చు. తీసుకోవాలని అనుకుంటే. అంటే నార్మల్‌గా ఇప్పుడు నువ్వు ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ అట్లా వాడుకుంటానంటే మంచి కండిషన్‌లో ఉన్న బండయితే తీసుకో. ఇంజిన్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేనిది, రిపేర్ రానిది అలాంటి బండ్లుంటాయి గదా! నాన్ యాక్సిడెంటల్ బండ్లు గానీ అలాంటివి తీసుకుంటే బెటర్ అనమాట. ఒకవేళ యూజ్డ్ కార్ తీసుకోవాలని అనుకుంటే ఇదేంది లో మెయింటెనెన్స్, మైలేజ్ ఎక్కువిచ్చే బండ్లు తీసుకోండి తీసుకుంటే. ఇంకోటి ఏందనంటే నువ్వు 20,000 ఎర్న్ చేసేవాళ్ళు కొనొచ్చా అని అడిగినావు గదా! మెయింటైన్ చేయవచ్చా అని అంటే అదే చెప్తున్నా గదా! ఇప్పుడు ఫ్యామిలీలో నీ ఒక్కందే నువ్వు ఒక్కనివే ఎర్న్ చేస్తున్నావనంటే తీసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే ఫ్యామిలీలో ఎన్నో ఖర్చులుంటాయి గాబట్టి, అది గూడా అర్థం జేసుకోవాలి మనము. లేదా అనంటే ఇంకా నీకు సపోర్ట్ ఉంది ఫైనాన్షియల్‌గా ఇంట్లో సంపాదిస్తుర్రు ఇద్దరు మదర్ గానీ, ఫాదర్ గానీ, లేకపోతే మీ అన్న గానీ ఎవరైనా సంపాదిస్తున్నారంటే ఆరామ్సే తీసుకోవచ్చు. ఓ 2, 3 లక్షలలో అయితే బయట యూజ్డ్ కార్స్ అయితే మంచివి దొరుకుతాయి. అవి తీసుకోవచ్చు. లేదంటే షోరూమ్ బ్రాండ్ న్యూ కావాలంటే ఇక నువ్వు
ఆల్టో గానీ, లేకపోతే స్విఫ్ట్ గానీ, వ్యాగనార్ గానీ ఇవి ప్రిఫర్ చేసుకోవడం బెటర్ అనమాట. అట్లా నేను చెప్దాం అనుకున్నది ఇది. ఇక మెయింటైన్ డిపెండ్స్ ఆన్ నువ్వు ఎట్లా నడిపిస్తావు బండి. దాన్ని బట్టి నీ మెయింటెనెన్స్ తెలుస్తదనమాట ఇగ. నువ్వు డైలీ ట్రావెల్‌కైతే తీసుకోవద్దు. ఎప్పుడన్నా ఫ్యామిలీ బయటికెళ్ళాలనుకున్నప్పుడు, షాపింగ్‌కి గానీ, కొంచెం లాంగ్ ఇట్లా ట్రిప్స్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు గానీ, అప్పుడు బండి తీస్తే బెస్ట్ అనమాట. నువ్వు ఒక్కనివే తిరిగేటట్టయితే తీసుకోకు. ఒక్కనివే తిరిగేటట్టయితే నీ సాలరీ సరిపోదు గదా! అట్లా. ఒక్కనివే తిరిగేటట్టయితే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నీ దగ్గర బైక్ ఉంటే బైక్ మీద తిరుగు. ఇప్పుడు కొంతమంది జాబ్ జేయడానికి సిటీకొస్తారు. వాళ్ళిక్కడ హాస్టల్స్‌లలో ఉంటారు గాబట్టి, వాళ్ళ సాలరీ 20,000 ఉన్నా గాని వాళ్ళు హాస్టల్స్‌లో ఉంటారు గాబట్టి, వాళ్ళ సాలరీ వాళ్ళకే సరిపోదనమాట. ఎందుకంటే నీకు ఇప్పుడు హాస్టల్ రెంట్‌లే 8,000, 9,000, 10,000 అట్లుంటది. మళ్ళా వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళడానికి ఖర్చులు, వాళ్ళ డైలీ ఖర్చులు అవి ఇవి పోంగా వాళ్ళకి చేతికి మిగిలేటిది 5,000, 6,000 అట్లా మిగులుతా ఉంటాయనమాట. అదే నువ్వు ఇంటి దగ్గర నుండి జాబ్ జేసుకుంటున్నావు అంటే నీకు ఆఫీసు ఇంటి దగ్గరనే ఉంది దగ్గరలో. నీకు ఓన్ హౌస్ ఉంది. నీకు రెంట్ కట్టుడు అవసరం ఉండది. నీకు ట్రావెలింగ్ ఖర్చులుండయి. సో, ఫుడ్‌కి గూడా అంత ఏం ఖర్చు పెట్టవు. ఎందుకంటే నువ్వు డైరెక్ట్ మంత్లీ‌కి కావాల్సిన సామాను తెచ్చుకుంటావు కాబట్టి నీకంత ఖర్చేమి అనిపియది. అట్లా బడ్జెట్‌ని నువ్వు ఎంత లిమిట్‌లో మెయింటైన్ చేసుకుంటే అంత కార్‌ని గూడా మెయింటైన్ చేయొచ్చనమాట. నీ ఖర్చులుగా ఇప్పుడు బయట నార్మల్‌గా కొంతమంది స్మోకింగ్ జేస్తారు, డ్రింకింగ్ జేస్తారు. సో, వాళ్ళు రెగ్యులర్‌గా చేసేవాళ్ళైతే వాళ్ళు గూడా తీసుకోకపోవడం బెటర్. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇవి బంద్ జేసుకోవాలి. ఇగ స్మోకింగ్ గానీ, డ్రింకింగ్ గానీ ఇవి బంద్ చేసుకుంటే నీ కార్ ఈఎంఐ వెళ్ళిపోతదనమాట. ఇప్పుడు నువ్వు రోజుకి ఒక డబ్బా సిగరెట్ కాలుస్తున్నావనుకో, డబ్బా లేదు లేదన్నా గానీ ఇప్పుడు 150, 170 అట్లున్నాయి. అంటే నెలకు ఒక 4,000 దాకా అయితే ఖర్చే ఉంటది గదా! సిగరెట్ ప్యాక్‌లది. సో, అవి బంద్ చేసుకుంటే నీకు ఈఎంఐ వెళ్ళిపోతదనమాట. అట్లా. అట్లా జూసి నువ్వు నీ సాలరీని ఎలా ఖర్చు పెడతావో ఇగ దాన్ని బట్టి డిసైడ్ జేసుకోవచ్చనమాట. కార్ తీసుకోవాలా? తీసుకోవద్దా? అనే విషయం గురించి. అయితే మాక్సిమం పీపుల్‌కి అర్థమయ్యుంటది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. కింద కామెంట్ గూడా జేయండి. ఈ వీడియో ఎలా అనిపిచ్చిందో. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.